మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు. మరి నవరాత్రులు వచ్చాయి అంటే ప్రతిరోజు ఏ అమ్మవారికి పూజ చేయాలి, అలాగే ఏమి నైవేద్యాలు పెట్టాలి, ఏ మంత్రాలు చదవాలి, ఇలా ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి కదా. అందుకే ఆ సందేహాలన్నిటినీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు మనందరికీ సుపరిచితులు, ఆత్మీయులు అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునీరు గారు ఉన్నారు. మరి గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు మీరు వచ్చారు అంటేనే మన వాళ్ళందరికీ కూడా ఈ గురువుగారు అయితే చిలకకి చెప్పినట్టుగా అరటిపండు వలిచినట్టుగా చాలా సులభంగా చెప్తారు అని ఒక ఈజీనెస్ వచ్చేస్తుంది అనమాట. మరి దేవి నవరాత్రుల గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. ఈ కాలం పిల్లలకి మా లాంటి వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉంటాయి. చాలా మందికి తెలుగులో చదవటం రాక ఆడియో పెట్టుకొని పూజలు చేస్తున్న కాలం ఇది. మరి ఈ కాలంలో దేవి నవరాత్రులు చేసుకునే విధి విధానాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం గురువు గారు. సో మరి ముందుగా నవరాత్రులు అనేది అసలు ఎలా మొదలైంది, దానికి మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ లాజిక్ కనెక్ట్ అయి ఉంటుంది. అది మనకి తెలిసినా తెలియకపోయినా మనకి ఫిజికలాజికల్గా సైకలాజికల్గా ఎన్నో విధాలుగా ఉపయోగపడేట్టుగా ఉంటాయి మన పూజలు, మంత్రాలు, వ్రతాలు ఏవైనా సరే. సో మరి అలా దేవి నవరాత్రులకి మనకి ఎలా సైంటిఫిక్ లాజిక్ ఉంది, కనెక్ట్ ఉంది చెప్తారా? చాలా ఉందమ్మా. సనాతన ధర్మంలో మన పండుగలన్నీ కాలానికి సంబంధింపబడి ఉన్నాయి. చైత్రమాసం వసంత నవరాత్రులు, ఆషాఢమాసం గర్భ నవరాత్రులు, ఆశ్వయుజమాసం శరన్నవరాత్రులు, పౌష్యమాసం మళ్ళీ గర్భ నవరాత్రులు. ఇవి కాకుండా మాఘమాసంలో కూడా మళ్ళీ నవరాత్రులు అని 5 విధాలుగా పూర్వం పాటించేటటువంటి వారు. వీటిలో మనకు తెలిసి చైత్రమాసం వసంత నవరాత్రులు రామచంద్రమూర్తిని అర్చించడం అని చెప్పుకుంటూ ఉంటాం. 3 నెలల కాలానికి ఒక నవరాత్రి విధానం చొప్పున ఆషాఢమాసంలో బగళ, ప్రత్యంగిర, శాకంభరి, చిన్నమస్త, మాతంగి, కాళి, త్రిపుర సుందరి, కమల ఇలా ఉండేటటువంటి దశమహావిద్యలకు సంబంధించినటువంటి రూపంలో అక్కడ ధూమావతికి సంబంధించి కొన్ని సాధనా క్రమంలో ఆషాఢమాసంలో నవరాత్రులు. ఆశ్వయుజ మాసానికి వచ్చేసరికి వర్షారంభ సంరంభం కాస్త తగ్గిపోయి వర్ష ఋతువులు కూడా వెనక్కి జరిగిపోయి శరన్నవరాత్రి ఆరంభం అవుతుంది. ఇక నుంచి రాత్రి అంటే నిశి ఆరంభ సమయం నుంచి తెల్లవారు వరకు పూజించే కాలం ఇది. శరన్నవరాత్రి ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ప్రతిపద మొదలుగా మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి వరకు ఉండేటటువంటి కాలమంతా కూడా రాత్రి వేళలలోనే పూజించాలి. నిజానికి ఈ పూజించే విధానం కృష్ణాష్టమితో ఆరంభం అవుతుంది. కృష్ణాష్టమి రాత్రివేళ పూజించేటటువంటి పర్వం. శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక. లలితాదేవిని ఉపాసన చేసేటటువంటి వారు రామచంద్రమూర్తిని పూజిస్తారు. అలాగే కృష్ణుని ఆరాధించేటటువంటి వాళ్ళు రాజశ్యామలని ఆరాధన చేస్తారు. ఇలా చూస్తే రాత్రి కృష్ణాష్టమి మొదలుగా మళ్ళీ మాఘమాసం చతుర్దశి మహాశివరాత్రి వరకు ఈ మధ్యకాలమంతా కూడా మనం చేసే ప్రతి పూజ రాత్రి వేళలోనే ఉంటుంది. ఆహ్నికములు అన్న పేరిట ఇదే ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా దశమి వరకు పగటి కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో బ్రహ్మోత్సవాలు అవుతూ ఉంటాయి. అవి మధ్యాహ్నం వేళలో నిర్వహించేటటువంటి ఉత్సవాలు. ఇవి నవరాత్రులు. శక్తిని ఉపాసించేటటువంటి క్రమంలో ఈ 9 రోజులు కూడా ఉదయం ఉపవసించాలి. రాత్రి ఆరంభ సమయంలో అర్చనలు పూర్తి చేసి అర్ధరాత్రి వరకు కొనసాగించాలి. మనం చేసేటటువంటి అలంకారాలు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ, అన్నపూర్ణ,
గాయత్రి, ఇలా చూసుకుంటే ప్రతిరోజు కూడా ఒకటి స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ, బాల, గాయత్రి, అన్నపూర్ణ, లలిత, ఈ విధంగా చేసేవి ఏవైతే మహాలక్ష్మి, సరస్వతి, తర్వాత రాక్షస సంహారం చేసినటువంటి ఆ స్వరూపం, అలా చూస్తే ఇదొక వర్గం కాగా ఇవి అలంకారాలు. మరొక వైపున నవదుర్గల అలంకారాలతో ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటా చ, కూష్మాండే చతుర్థకం పంచమం, ఈ విధంగా చేసేటటువంటి నవదుర్గల అలంకారాలు ఇవన్నీ కూడా మనకు దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి దేవీ మహాత్మ్యం, మార్కండేయ పురాణంలో ఉండేటటువంటి దేవీ సప్తశతి, ఈ 3 గ్రంథాలలో ఆధారాలు లభిస్తున్నాయి. వీటిని ఆధారం చేసుకొని మనం నవరాత్రులలో ప్రదోష సమయంలో పూజ ఆరంభించాలి. మొదటి 3 రోజులు ఇచ్ఛా సంబంధితంగా చేసే పూజలు, రెండవ 3 రోజులకు సంబంధించినటువంటి పాదంలో క్రియాత్మకమైనటువంటివి, 3వ అడుగుగా ఉండే 3 రోజుల క్రమం 7, 8, 9 ఆ రోజులలో జ్ఞానాత్మకమైనటువంటి క్రమం. ఇలా నవరాత్రులలో ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ ఆరాధన చేయడం, రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కొనసాగించడం సాధనా క్రమంలో ఒక పద్ధతి. త్రికాలాలలో పూజలు చేయడం కూడా ఒక పద్ధతి. ఇలా నవరాత్రిని ఆరంభం చేద్దాం అనుకునేటటువంటి వారు పాడ్యమి ఉదయమే చక్కగా పూజా గదిలో అలికి 5 రంగుల చేత ముగ్గు వేసి ఎరుపు రంగు వస్త్రం పరిచి ఆ పైన 5 గుప్పిళ్లతో జొన్నలు, గోధుమలు, నువ్వులు, శనగలు, బొబ్బర్లు, ఇంటి ఆచారాన్ని అనుసరించి లేదా వరి, ధాన్యం, ఇవి లేకపోతే బియ్యం, మొత్తానికి మొలకెత్తే అవకాశాలున్న ధాన్యమే వినియోగించాలి. అది లేక తెలియక ఈనాటి కాలంలో అనేకులు బియ్యం వినియోగించేస్తున్నారు. అలా కాదు, జొన్నలు కానీ అలాగే శనగలు, పెసలు, అంటే పునరుత్పాదక శక్తి కలిగిన ధాన్యాన్ని వినియోగించాలి. ఈ కాలం అంతా కూడా మనం శక్తిని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలా 5 గుప్పెళ్ళు పోసి ఆ పైన వెండి, రాగి, ఇత్తడి, ఇలా రాజలోహాలతో, ఈ 3టికి రాజలోహాలు అని పేరు, కలశాన్ని స్థాపన చేసి అందులో నీరు పొయ్యాలి. ఆపో వై సర్వ దేవత ఆహా అని వేదం. అప్సుమే సోమో అబ్రవీత్ అంటే ప్రాణశక్తి అందులో ఉంటుంది అని అర్థం. నీరు పోసి తమలపాకులు, మామిడి ఆకులు, మేడి, జువ్వి, రాగి, ఈ 5టికి పంచపల్లవములు అని పేరు, వాటిని అందులో ఉంచి ఆ పైన ఒక కొబ్బరికాయను నిలబెట్టకూడదు. అనేకులు చేస్తున్న దోషం కొబ్బరికాయని ఇలా నిలబెట్టేస్తూ ఉంటారు. నిలబెట్టకూడదు, కొబ్బరికాయని పడుకోబెట్టాలి. ఆ ముఖభాగం ఏదైతే మనం పీచులాగా ఉంటుందో అది మన వైపుగా ఉండాలి. నిలబెట్టినటువంటి కొబ్బరికాయను ఉంచి పూజ చేస్తే మనలో కోపతాపాలు పెరుగుతాయి, ఆగ్రహావేశాలు పెరుగుతాయి. సనాతన ధర్మం శాస్త్రీయ పరంగా చెప్పే కోణాలనే మనం ముచ్చటించుకుంటున్నాం. ఇలా మనం ఊర్ధ్వ భాగంలో పెట్టడం ఎందుకు అంటే ఆలయాలకు ప్రతీకాత్మకంగా అనే ఆలోచన చేస్తూ ఉంటారు. అలా కాదు, అక్కడ విగ్రహం ఉన్నది, అందులో మన మనసు ఉన్నది. ఆ కొబ్బరికాయని ఇలా పడుకోబెట్టి దానిపైన పుష్పమాల అలంకరించి ఎదరగా మరి ఒక వెండి పళ్ళెల్లో అర్ధమాత్ర, పూర్ణమాత్ర, కొలమానం వెండి, రాగి, బంగారంతో చేసిన ప్రతిమ అమ్మవారిది లేదా పసుపు ముద్ద ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించి ఈ కలశానికి ఉత్తరం వైపున నార్త్ సైడ్ నవగ్రహాలని పూజించాలి. ఉత్తరానికి సౌత్ దక్షిణం వైపున నవదుర్గలను ఏర్పాటు చేసుకోవాలి. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, ఇలా 9ంటిని ఈ వైపు, 9ంటిని ఆ వైపు, 3, 3, 3, 3, 3, 3 ఇలా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపాన్ని ఆరాధన చేయాలి. గురుగారు, ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంది. మామూలుగా కలశం అంటేనే ఎవరైనా
కొబ్బరికాయని నిటారుగా పెట్టి పీచు పైన మనము ఒక జాకెట్ క్లోత్ పెడుతూ ఉంటారు. అవును. అది అలా ఎందుకు వచ్చింది అంటే ఆలయానికి గోపురము శిఖరము అనే రూపంలో ఏర్పాటు చేశారు. అది అర్చక స్వాములు, ఆలయాల్లో అర్చన చేసేటటువంటి వారు సంపూర్ణమైనటువంటి శాస్త్రీయ అవగాహన లేక, ధర్మపరమైన విచారణ బాధ్యతాధికారులు తెలియక వచ్చినటువంటి ఆచారంగా చెప్పుకోవాలి. అంటే శాస్త్రంలో మట్టుకు అలా చెప్పబడలేదు. ఎందుకని? మనకు శిఖ ఉంటుంది. శిఖ ఆ శిఖయాదురితం సర్వం అని మనకు ఉదయశాంతి క్రమంలో కూడా చెబుతారు. ఆ శిఖ ఇలా పైకి ఉండేది. స్నానం చేసే సమయంలో శిఖం బద్ధ్వా ముడి విడిచిపెట్టాలి. స్నానం చేసిన పిదప మళ్ళీ వేలు వేసుకోవాలి. మహిళలు సైతం వేలుముడి వేసుకో వేలుముడి వేసుకో అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. తలంటుకున్నాక వేలుముడి వేసుకోవాలి, అలా విడిచిపెట్టకూడదు. ఈ కొబ్బరికాయలు ఇలా ఊర్ధ్వంగా ఉంచితే మనం జుత్తు విరబోసుకున్న మన మనస్సుకి, శరీరానికి, ఆత్మకు, దేహానికి ప్రతీక. అలా ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలి, సాత్విక రూపంలో పూజించాలి. అంటే అలా ఉత్తిష్ట అన్న స్వరూపంలో కాకుండా, ఉత్తేజిత రూపంలో కాకుండా పడుకోబెడితే శాంతంగా, సాత్వికంగా, ఉత్తేజితంగా, ఉద్విగ్న భరితంగా నిలబెట్టిన క్రమం. మనం కూర్చోబెడుతున్నాం. అవును. ఒక్క మాట తల్లి, కూర్చుంటే మనస్సు పనిచేస్తుంది, నిలుచుంటే ఎమోషన్స్, భావాలు పనిచేస్తాయి. కూర్చుంటే బుద్ధి, మనస్సు పనిచేయడంతో ఆలోచనగా, సవ్యంగా మాట్లాడతాం. నిలుచుంటే ఆవేశంతో మాట్లాడతాం. ఇక్కడ అమ్మవారిని ఆ శిఖ ఇలా పైకి పెట్టామా, అది ఆవేశమే. అప్పుడు అక్కడ ఏమొస్తుంది? కాళి, చండి, చిన్నమస్త అలాంటి దశమహావిద్యల రూపాలు ఏర్పడతాయి. దశమహావిద్యల రూపాలు మనకు అక్కర్లా. అన్నపూర్ణ, లలిత, బాల, గాయత్రి, సరస్వతి, మహాలక్ష్మి సాత్విక రూపాలు కావాలి కదా. అలా కాకుండా శుద్ధ విద్యాచ మాతంగి దశ మహావిద్యల రూపంలో అర్చించేవాళ్ళు, అది ఒక పద్ధతి. తార, అలాగే చిన్నమస్త, ఈ రెండు భూ సంబంధితమైనటువంటి అన్నమయ కోశానికి ప్రతీక. పాంచభౌతిక ప్రపంచం ఇది. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అని సైన్స్ చెప్తుంది. అంటే భూమి, నీరు, గాలి, ఆకాశం, తేజస్సు, ఈ ఐదింటితో ఈ ప్రపంచం అంతా ఏర్పడింది. ఈ ఐదింటికే అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు అని ఉపనిషత్తు వర్ణిస్తుంది. శరీరం ఏ 5 మేజర్ ఎలిమెంట్స్తో తయారైందో వాటిని ప్రకృతి రూపంలో ఆరాధన చేయడమే నవరాత్రులలో కలశస్థాపనలో ఉండేటటువంటి అంతరార్థం. ఓకే. అక్కడ భూమికి ప్రతీకగా ధాన్యం, నీరు ఏర్పాటు చేస్తున్నాం. ఆకాశానికి, జ్యోతితత్వానికి ప్రతీకగా దీపాలు వెలిగిస్తున్నాం. అంటే ప్రపంచంలో ఏ 5 మేజర్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని అక్కడ ఏర్పాటు చేసి సింక్రొనైజ్ అని చెబుతాం, కేంద్రీకరించి అందులో మన మనస్సుని నిక్షిప్తం చేసి తాకి. కలశం మనకు ప్రతీక, శరీరానికి కలశం ప్రతీక. ఈ వైపున దక్షిణం వైపు నవదుర్గలు, మరొక వైపున నవగ్రహాలు రెండింటి. ఎందుకని అంటే ఈ నవరాత్రులు హస్త నక్షత్రంతో ప్రారంభమై శ్రవణ నక్షత్రంతో పూర్తి అవుతాయి. హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రం రెండు చంద్ర నక్షత్రాలు కాబట్టి అలా చూసుకుంటే రోజువారీగా వచ్చేటటువంటి శశి అంటే చంద్ర సంబంధంగా శశి, కుజ, రాహు, జీవ, మంద, అగ్ని, కేతు, భృగుజ, ఈన, రవి, ఇలా 9 గ్రహాలకు ప్రతీకగా ఉండేటటువంటి ఈ 9 రోజులలో హస్త నక్షత్రం చంద్ర నక్షత్రం. చంద్ర నక్షత్రం తల్లికి ప్రతీక. చంద్రమా మనసో జాతశ్చక్షో అని వేదం చెబుతుంది. జ్యోతిషంలో సూర్యగ్రహం తండ్రికి ప్రతీక అయితే చంద్రగ్రహం తల్లికి ప్రతీక. మాతృచింత చంద్రమా అని జ్యోతిష శాస్త్రం. చంద్రుడు, తల్లి, ఉప్పు కదా, అలాగే నీళ్లు, సముద్రం కదా, ఆటుపోటు, పున్నమ, అమావాస్య కదా. కాబట్టి ఇందులో నీరు పోసి ప్రపంచమంతా కూడా ప్రేమ భావాలు పెరగాలి, ఆత్మీయతలు పెరగాలి, శాంతి కలగాలి.
అందరికీ ఆనందం కలగాలి, శరదృతు సంబంధంగా వచ్చేటటువంటి దుష్ట దోషాలన్నీ తొలగిపోయి కార్తీక పౌర్ణిమ వెలుగులు ఎలాగో, ఆశ్వీజ పౌర్ణిమ వెలుగులు ఎలాగో అలాగా వెలుగులతో ఉండాలి అనే కోరికతో హస్త నక్షత్రం మొదటి రోజున ప్రారంభం చేసి ఎక్కడ మనం కలశ స్థాపన కదా, ఆ కలశాన్ని ఏర్పాటు చేసి 2 దీపాలు వెలిగించి దేవీ భాగవతం 12వ స్కంధంలో పాడ్యం నుంచి పౌర్ణిమ వరకు రోజు ఏ విధమైన నైవేద్యాలు ఏర్పాటు చేయాలో చక్కటి చార్ట్ చెప్పబడి ఉంది. నవదుర్గల ఆవేశాలలో పడి అల్లంగారెలు, పులిహోరలు, దద్దోజనాలు ఇవన్నీ పెడుతున్నాం. కానీ దేవీ భాగవత పరంగా చూసుకుంటే మట్టుకు పాలు మొదటి రోజు, పంచదార 2వ రోజు, బెల్లం 3వ రోజు, కొబ్బరి వక్కలు 4వ రోజు, ఇలా అన్ని సాత్వికమైన ఆహారాలే ఉంటాయి. అంటే మనం పుస్తకాలలో దేవీ నవరాత్రుల పుస్తకాలలో నైవేద్యాలు అంటూ ఇలా 4-5 రకాలు ఉంటాయి కదా గురువుగారు. సాత్విక నైవేద్యము, రాజసిక నైవేద్యము, తామసిక నైవేద్యము. అమ్మను ఆరాధన చేసే క్రమంలో అందులో బెల్లంతో చేసినటువంటి పాయసం, మినప పప్పుతో చేసిన పదార్థాలు, అల్లం గారెలు అంటే కన్నం లేకుండా అల్లం అలా చెప్పి, పులిహోరలు అని చెప్పేసేసి, అలాగే షొండెలు, దధ్యోజనాలు ఇవన్నీ కూడా రాసుకుంటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇవన్నీ రాజస తామసిక నైవేద్యాలు. మనం లలితాదేవిని అన్నపూర్ణాదేవిగా, గాయత్రీదేవిగా, సరస్వతీదేవిగా ఉపాసన చేయాలి. ప్రశాంతతను కోరుకునే వాళ్ళంతా ఏం కోరుకుంటారు? పిల్లలు బాగా చదువుకోవాలి, భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుండాలి, అందరికీ శాంతి కలగాలి, ఇంటిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉంటారో అమ్మ, నాన్న, అత్త, మామ, బాబాయ్, పిన్ని, అందరూ, పిల్లలు, మామయ్య గారు, అత్తయ్య గారు, వీరి మధ్య సహిష్ణుతా శక్తి పెరగాలి. అంటే ఓపిక పెరగాలి. కంపానియన్షిప్ అంటామే, కలిసిమెలిసి ఉండేటటువంటి సమష్టి చైతన్యం పెరగాలి. అంటే ప్రేమ పెరగాలి. అలంకారం తింటే ప్రేమ వస్తుందా? ఆవేశం వస్తుంది. అలా కాకుండా తేనె, నెయ్యి, పంచదార, బెల్లం, అటుకులు ఇలా సాత్విక నైవేద్యాలు. దసరా నాడు దేవీ భాగవతాన్ని అనుసరించి పెరుగు నైవేద్యం పెట్టాలి. ఏంటి వెయ్యకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది ఇంతవరకు ఎవరు క్లారిఫై చేయలేదు. మా ఇంట్లో అడిగితే అలా వెయ్యాలి అంతే అని అన్నారు మా పెద్దవాళ్ళందరూ. ఇది కాకుండా రేషనలిస్టులు అందరూ కూడా గ్రహణం వల్ల వచ్చే నష్టం ఏం లేదు, ఆ టైంలో మేము తింటాం, బయటికి పెడతాం, మేము చూస్తాం, దీనివల్ల వచ్చే నష్టం లేదని వాళ్ళు అంటున్నారు. ఏది నిజం? అసలు మీ వరకు మీరు చూసిన దీంట్లో ఏం చెప్తారు సార్? ముందుగా గ్రహణం అనేది మనం వాడేటటువంటి విధానంలో మీరు చూస్తే ఏదన్నా మీరు బుక్స్లో రాసేటప్పుడు దీనికి గ్రహణం పట్టింది, మన వైభవానికి గ్రహణం పట్టింది అలా వాడతారు, నెగటివ్ టర్మినాలజీగా వాడతారు. కానీ నిజంగా చెప్పాలంటే గ్రహణం అనేది ఒక విధంగా చూస్తే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. గ్రహణం రోజు ఏం గుర్తొస్తుంది మనకి? అమృతం సంపాదించినటువంటి ఆ క్షీరసాగర మథనం గుర్తు రావాలి. అమృతం వచ్చింది. అమృతం వచ్చిన తర్వాత దేవతలకి, రాక్షసులకి పంచుతున్న సమయంలో ఈ స్వామివారి చక్రానికి బలైనటువంటి రాహు, కేతు. ఓకే. సో వాళ్ళు సూర్యచంద్రుల నడుమ కూర్చుండినప్పుడు వాళ్ళు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు అమృతాన్ని స్వీకరించిన తర్వాత తల నరకబడింది. సో అందులోంచి ఆవిర్భవించిన వాళ్ళే వీళ్ళిద్దరు. సో అమృతాన్ని స్వీకరించారు కాబట్టి వాళ్ళకు కూడా చిరంజీవులు అయిపోయినారు, వాళ్ళకి మరణం లేదు. సో అది ఒక పురాణ గాథగా మనం అందరం చెప్పుకుంటూ వచ్చాం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేది మనకి కేతుగ్రస్త సూర్యగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇలా మనం పాటిస్తూ ఉన్నాం. మన సనాతన ధర్మంలో, వేద మార్గంలో
ఈ గ్రహణానికి ఒక గొప్పతనం ఉంది. ఎన్నో పురాణాల్లో వివరిస్తున్నారు. దాని గురించి మనం పోతూ ఉంటే ఐ డ్రీమ్లో దిల్సే చెప్పలేము చాలాసేపు. బట్ అల్టిమేట్ ఏంటంటే గ్రహణం అప్పుడు చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గ్రహణ స్నానం 3 స్నానాలు చెప్పబడింది: స్పర్శ, మధ్యకాలం, పుణ్యకాలం. సో ఈ తర్పణాలు చెప్పబడ్డాయి. ఆ సమయంలో తర్పణం చేస్తే పితృదేవతలు అత్యంత ప్రీతిపాత్రులుగా అవుతారు అని. గ్రహణ కాలంలో మీరు చేసిన ఏ దానమైనా 1,000,000 రెట్లు మల్టిప్లై అవుతుంది. గ్రహణ కాలంలో మీరు చేసిన ఏ యొక్క మంత్ర జపమైనా కొన్ని కోట్ల రెట్లు మల్టిప్లై అవుతాయి. ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని దాన్ని భయాన్ని సృష్టించే విధంగా మనం చూడకూడదు. ఎన్నోసార్లు భక్తులకి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మరి గుళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు సార్? తిరుపతి కానీ ఇక్కడ కానీ మొత్తం గుళ్ళన్నీ క్లోజ్ చేస్తారు కదా. గుళ్ళు క్లోజ్ చేయడం గ్రహణానికి భయపడి కాదమ్మా. మీరు స్వార్థ యజనం చేయాలి. గుడి అనేది పరార్థ యజనం, అంటే అందరి కోసం ఉండేటటువంటి ఒక దేవాలయంలో మీరు చూసేది పరార్థ యజనం, అందరి కోసం జరిగే పూజ ఇది. ఓకే. సర్వే జనాః సుఖినో భవంతు అనే సంకల్పము ప్రత్యక్షంగా మీకు వినిపించేది మా ఇళ్లల్లో మేము చెప్తూ ఉంటాం. పురాణాల్లో పారాయణం జరిగిన తర్వాత చెప్తూ ఉంటాం. కానీ స్వార్థ యజనము అనేది మీ ఇంట్లో ఉండే సాలగ్రామ ఆరాధన పూజకి స్వార్థ యజనం. యజనం అంటే యజ్ఞం. దేవాలయంలో పరార్థ యజనం. పరార్థ యజనానికి కొన్ని నియమాలు ఉంటాయి. గ్రహణ కాలంలో మీరు చేయాల్సింది అర్చకులు కానీ ఆ దేవాలయంలో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు చేయాల్సిన నియమాలకి నిబంధనలకి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. గ్రహణ కాలంలో మీరు నైవేద్యం తయారు చేయలేరు. సో ఇవన్నీ కారణాల వల్ల ఆగమ శాస్త్రం విధించబడింది. ఈ సమయంలో మీరు దేవాలయాలకి మనకి స్వామివారి యొక్క ఆరాధనము మనము నిషేధించి వారికి, ఎందుకంటే మీరు ఫస్ట్ మీరు పుణ్యస్నానం చేసిన తర్వాత కదా దేవాలయానికి వెళ్ళగలిగేది. అవునండి. ఇప్పుడు నేను దేవాలయంలో ఆరాధన చేయాలంటే నిన్న గ్రహణం అయింది, సూర్యగ్రహణం సంభవించిన తర్వాత సూర్యుడిని చూడాలి. సూర్యుడిని చూసిన తర్వాత పుణ్యస్నానం చేయాలి. నిన్న రాత్రి మొత్తం సూర్యుడిని చూడలేదు. నిన్న గ్రస్తాస్తమయం అంటే అస్తమన సమయంలో సూర్యుడిని గ్రహణం పట్టింది, విడిచింది 6:30కి. సూర్యాస్తమన సమయం 5:55. అవును సార్. సో 6:30 తర్వాత సూర్యుని చూడలేం కదా. నిన్న రాత్రంతా మేము ఉపవాసం ఉండి ఇవాళ తెల్లవారుజామున లేచి సూర్యుడిని చూసిన తర్వాత శుద్ధమండల స్నానం చేసిన తర్వాత పుణ్యావాచనం చేసుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకాలన్నీ నిర్వహించిన తర్వాత భక్తులకి దర్శనం ప్రారంభించాం. అంటే భగవంతుడికి భక్తుడికి నడుమ ఉండే అర్చకుడికి కూడా ఈ పుణ్యస్నానాలు అవసరం కాబట్టి స్వామివారు తమల్ని ఆ ఒక్కరోజు ఆ గ్రహణ కాలంలో భక్తులకి అందుబాటులో లేకుండా మనందరి మీద వాత్సల్యంతో అది పెట్టారు. మీరు దేవాలయాలు మూసేస్తున్నారు, దేవుడికే గ్రహణం భయపడిందా అనేటటువంటి వాళ్ళు విమర్శించుకోనండి. వాళ్ళని ఒక్కొక్కరిని బట్టి నేను కన్విన్స్ చేయడానికి దిల్ సేవిత్ అంజలి లేదు. ఓకేనా. రెండవ పాయింట్, ఇప్పుడు గరికె అనేది అద్భుతమైనటువంటి దర్భానికి అంత విలువ ఎందుకు వచ్చింది అంటే గరిక ఎండితే దర్భ అంతే కదండి. ఓకే. ఎండు దర్భనే మనం వాడతాం. అవును. అయితే దానికి కూడా ఇప్పుడు మనకి పుష్కర స్నానం ఎలాగ వచ్చిందో 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వస్తాయో, ఈ అమృత భాండం నుంచే పుష్కరం గురించి కూడా వచ్చింది. అలాంటిదే ఈ అమృత భాండం గరుత్మంతుల వారు తన యొక్క తల్లిని వినతాదేవిని శాపం నుంచి విడుదల చేయడం కోసం ఇంద్రుడితో పోరాడి అమృత భాండం తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ గరిక పైన పెడతారు. సో గరిక పైన పెట్టినప్పుడు ఈ సర్పాలన్నిటికీ కూడా మీరు వెళ్ళి స్నానం చేసి రావాలి, అప్పుడే మీరు ఈ అమృతాన్ని స్వీకరించవచ్చు అంటారు. అంటే అందరు 1000 సర్పాలన్నీ సముద్రంలో స్నానానికి వెళ్తారు. మళ్ళీ ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అమృత భాండాన్ని. తీసుకెళ్ళేటప్పుడు గరిక మీద అమృతం పడుతుంది. సో అది అమృతంతో తడిసింది కాబట్టి దానికంతా గొప్పతనం. సో అది గరిక తడిసిన తర్వాత
ఈ సర్పాలన్నీ ఏం చేస్తాయి, వచ్చి ఆ గరికి నాకితే సర్పం యొక్క నాలుక రెండుగా చీలిపోతుంది. సో రెండు సైమల్టేనియస్ జరుగుతాయి. అందుకే సర్పానికి రెండు నాలుకలు, గరికె వల్ల వచ్చి అంత షార్ప్గా ఉంటుంది, కోస్తుంది అది. అవును. సో అంత పవర్ఫుల్ అన్నమాట ఈ దర్భం. దర్భానికి అంత గొప్పతనం. మేము పవిత్రం ధరిస్తాము, పవిత్ర పాణి అంటారు. పవిత్రం ధరించి వెళ్తాము. ఏదన్నా శుభకార్యం జరగాలన్నా పవిత్రంతో జరగాలి. సో అంత ముఖ్యత్వం ఈ అమృతం వల్ల వచ్చింది. సో గ్రహణం సమయంలో సంబంధించిందంతా అమృతంతో సంబంధించిన విషయం. అవును అవును. సో అందుకోసం అంత ముఖ్యత్వం. దాన్ని కనుక మనము ఏదన్నా పదార్థం పైన, వండిన పదార్థం పైన, పచ్చళ్ళ పైన, చెడిపోయే పదార్థం పెరుగు వాళ్ళని పెడతారు, చిన్న ముక్క పెడితే అది చెడిపోకుండా ఉంటుంది దర్భం వల్ల. ఇది మనం నమ్ముతాం. ఇప్పుడు నమ్మకం ఉండేవాళ్ళు నమ్ముతున్నాం. ఇప్పుడు మేము వెళ్ళి ఈ రేషనలిస్టులని, వాళ్ళు అదేమంటారు హేతువాదుల్ని వెళ్ళి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు కాదమ్మా, మీకు తెలుసుంటే 20 ఏళ్ల ముందు ఎప్పుడైతే ఈ టీవీ ఛానల్, దూరదర్శన్ తప్ప ఎక్స్ట్రా ఛానల్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు మొట్టమొదటిసారి ఒక ఛానల్లో గ్రహణ సమయంలో నన్ను కూర్చోబెట్టి, నేను రానయ్య బాబు కూర్చోబెట్టి ఏం చేశారు, సమోసా అవన్నీ తీసుకొచ్చారు. మేమంతా తింటాం, చూడండి ఏమన్నా అవుతుందంటే. ఇప్పుడు మీరు చిన్న విషయం అమ్మా, తిన్న వెంటనే ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు సార్, ఏమీ కాదు. ఇప్పుడు స్మోకర్స్ ఉన్నారు, రోజు సిగరెట్ తాగుతాడు, ఏమైనా అవుతుందా వాడికి? ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది. అవును, ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది. అయినప్పుడు మీరు అయ్యో ఎందుకు చేసామరా అనిపిస్తుంది. ఇప్పుడు సైంటిఫికల్గా గ్రహణం సమయంలో లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ ఆర్ బీయింగ్ చెప్తున్నారు. సైన్స్ కూడా గ్రహణం సమయంలో వాట్ ఆర్ ది చేంజెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏముంటుంది, ఎలా ఉంటుంది పరిస్థితి, వాతావరణంలో ఏ మార్పులు ఉంటాయి, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. సో లెట్ us వెయిట్. శరీరం పైన మనది ఏంటి అంటే ప్రకృతితో అనుసంధానమైనటువంటి ఒక జీవితం మనది. అది గ్రహించాము కాబట్టే ఇప్పుడు ఈ CO2 కార్బన్ ఎమిషన్ వాళ్ళు విదేశీ వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. మన వాళ్ళకి ముందు నుంచే తెలుసు, ఋషులు వాళ్ళు ప్రకృతితో అనుసంధానంగా మీరు జీవించాలి, ప్రకృతికి విపరీతంగా మనకు ఏ కార్యక్రమం చేయకూడదు అనేటటువంటి విధానంలో మనం జీవించాం. కాబట్టి చాలా విషయాల్లో ప్రకృతితో సంబంధించినటువంటి అంశాలు మనం చెప్తున్నాం. గ్రహణం కూడా ప్రకృతితో సంబంధించిన విషయం. సో గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్త పడాలని చెప్పాం. అది మూఢనమ్మకం, అది ఇది అన్నారు. ఎవరెవరు మూఢనమ్మకం అన్నారో వాళ్ళు చాలామంది ఈ వైపు వస్తున్నారు. ఇప్పుడు ఈ వైపు వస్తున్నారు. మీరు చూడండి, ఎక్కడైనా బిగ్గెస్ట్ రేషనలిస్ట్ సైంటిస్ట్ వాళ్ళు మేము చేసిన ప్రయాణం అనేది సరి అయిన ప్రయాణం కాదు, ఈ రాజమార్గంలో ప్రయాణమే సరైన. త్యాగరాజ స్వామి పాడాడు, చక్కని రాజమార్గం ఉండగా సందులో దూరనేలా అని పాడారు. అది సందు తెలియదు, ఎక్కడపోతామో తెలియదు. అందుకోసం ఇటువైపు రావడమే మంచిది. ఇది ఏంటమ్మా, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సనాతన ధర్మం. ఇది వేద మార్గం. వేద మార్గం ఏమంటుంది, చిన్న విషయం అమ్మ, నా అప్సుమూత్ర పురీషం కుర్యాత్ వేదం చెప్తుంది. నీళ్ళల్లో మీరు ఎప్పుడు కూడా మీరు పాసిపోయకూడదు అని చెప్తుంది వేదం చెప్తుంది. నదికి ఉండేటటువంటి మనకి గౌరవం చెప్తుంది. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మీరు సోప్ కూడా రాసుకోకూడదు అంటుంది. ఇక్కడ సోప్ రాసుకొని నదిలో స్నానం చేయకూడదు. నదీ స్నానం చేసి వచ్చి మీరు ఇంట్లో సోప్ రాసుకొని స్నానం చేసుకోవచ్చు. నదీ స్నానానికి ఈ కెమికల్స్ పూసుకొని స్నానం చేయకూడదని శాస్త్రం చెప్తుంది. అంటే ప్రకృతిని గౌరవించి, ప్రకృతిని గుర్తించి, ఒక తల్లిలాగా మనం నదిని భావించినటువంటి వాళ్ళం. ఎవరికైనా నచ్చకపోవచ్చు. న్యూజిలాండ్లో పోయిన ఏడాదికి ముందేడాది దే హ్యావ్ డిక్లేర్డ్ ఎ రివర్ యాజ్ ఎ లివింగ్ బీయింగ్. అవును, సుప్రీంకోర్టు తీర్పు న్యూజిలాండ్లో. వాళ్ళు
మా 70 సంవత్సరాల పోరాటం అన్నారు, కొంతమంది 300 సంవత్సరాల పోరాటం అన్నారు. నదిని ఒక జీవిగా గుర్తించి, లివింగ్ బీయింగ్గా గుర్తించి తీర్పిచ్చారు. మనం గుర్తించే తీర్పు కాదుగా, మనం ఆల్రెడీ ఫాలోయింగ్. అవును, కొన్ని వేల సంవత్సరాలు. కానీ ఒకటి సరే, నదులన్నింటినీ మనం పొల్యూట్ చేస్తున్నాం, ఇప్పుడు మట్టిని చేసేస్తున్నాం, భయంకరంగా పొల్యూట్ చేస్తాం, భయంకరంగా. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? ఏ చెరువున్నా తీసుకోండి, అవును, ముందు ఎలా ఉండింది, 50 ఏళ్ల ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే మనం డెవలప్డ్ అనుకుంటున్నాం, కానీ డెవలప్మెంట్ అంటే ఏంటి? చెరువులో బిల్డింగ్ కట్టడం కాదు. అవును, ఇప్పుడు ఎన్నో ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి వర్షాకాలంలో. ఎందుకు? లేఅవుట్ బ్రహ్మాండంగా వేశారు, బిల్డింగ్లు బాగా కట్టారు. ఎక్కడ కట్టారు? చెరువులో, నదీ ప్రవాహంలో. నది ఆనుకొని బిల్డింగ్ కట్టాం. నదీ ప్రవాహం ఇంతే ఉంటుంది చెప్పలేం కదా. అవును సార్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఒకటి ఉంటుంది, FTL అంటారు దాన్ని. FTL అంటే చాలా వరద వచ్చినప్పుడు ఎంతవరకు నిండుతుందో అంతవరకు. కానీ FTL ఏం చేస్తారు వాళ్ళు? ఆ ఇటుక రాయిని తీసి ముందుకు జరిపి ఇదే FTL అని చెప్పి ఇంత ఎంకరేజ్ చేసుకుంటారు. అలా జరుగుతుంది. సో వాళ్ళకి మన గురించి మాట్లాడే అధికారము లేదు, అర్హత కూడా లేదు. అందుకోసం వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు.